పిచ్చనగారి లక్ష్మారెడ్డికి ఎలాంటి విభేదాలు ఉండబోవని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి నేడు ఇక్కడ స్పష్టం చేశారు. తాను సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ వంశచంద్రారెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరియు కార్పొరేషన్ చైర్మన్ చల్ల నరసింహారెడ్డితో కూడా భేటీ అయ్యానని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కండువా కప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాస్తవానికి తమ మధ్య ఏవైనా విభేదాలుంటే పెద్దోళ్ల దగ్గర కూర్చుని మాట్లాడతామని, అది సమస్య పోతాయని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి పాల్గొన్న మీటింగ్ కు తాను వెళ్లానని అన్నారు. అయితే ఆర్కేపురంకు చెందిన దీప భాస్కర్ రెడ్డి బౌన్సర్లను తన పైకి పంపడాన్ని మోహన్ రెడ్డి తీవ్రంగా తోసిపుచ్చారు. భాస్కర్ రెడ్డి బౌన్సర్లను తెస్తారని భావిస్తే రాము కూడా వాటిని ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉండేవాళ్లమని, అంత చేతగాని వాళ్ళం కాదు అని కూడా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే సీఐ తనను కారులో కూర్చోబెట్టారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని, తనను ఏమీ అనలేదని అన్నారు. అయితే భాస్కర్ రెడ్డి బౌన్సర్ల విషయాన్ని పార్టీ పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్థానిక నాయకులు కొందరు పేర్కొన్నారని, ఎక్కడ కూడా కేఎల్ఆర్ ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. తను కాంగ్రెస్ వాదినేనని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ విజయం కోసం ఖచ్చితంగా పాటుపడతామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన మీదకి బౌన్సర్లు వచ్చిన సందర్భంలో మహేశ్వరం, రఘుపతి మరియు తన అభిమానులు చాలా మంది అడ్డుగా నిలబడ్డారని, బౌన్సర్ల సంగతి చూస్తామని చెబితే తాను వాదించారని కూడా చెప్పారు. ముఖ్యమంత్రి కార్యక్రమం సజావుగా సాగాలని తాను కోరుకున్నానని, ఆ విధంగా తాను కూడా సహకరించిన విషయాన్ని ఎడమ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నా అభిమానులందరికీ, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న రేవంత్ రెడ్డి నా లీడరు, రేవంత్ రెడ్డి నాకు కాండు వేసిండు. కాంగ్రెస్ పార్టీతో నాకేం ఇబ్బంది లేదు, లీడర్లతో కూడా నాకేం ఇబ్బంది లేదు. కేఎల్ఆర్ ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను సస్పెండ్ చేసిన అని కూడా కేఎల్ఆర్ ఏం చెప్పలే. కేఎల్ఆర్ కూడా ప్రెస్ మీట్లో కూర్చొని మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నా అని ఏం చెప్పలే. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఏదో పొరపాటు చేయొచ్చు, వాళ్ళను కూడా క్షమించుకుందామని చెప్పిన. నిన్న చల్ల నరసింహారెడ్డి జిల్లా అధ్యక్షునితో మన కాన్సెన్స్కి పెద్ద మంచి అబ్జర్వర్గా ఉన్న వంశీచంద్రారెడ్డితోటి ఇద్దరితోటి మాట్లాడడం జరిగింది. ఈరోజు నుంచి కేఎల్ఆర్కు నాకు కూడా ఏం పంచాది లేదు. ఈ రోజు నుంచి కేఎల్ఆర్ మధ్యన నా మధ్యన కూడా పంచాది ఏం లేదు. కేఎల్ఆర్ నేను ఇద్దరము జిల్లా పెద్ద అధ్యక్షుల దగ్గర కూర్చొని, నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా, కేఎల్ఆర్ పొరపాటు చేస్తే ఆయన ఒప్పుకుంటాడు. మా మధ్యనిగా పంచాది ఏం లేదు. ఈరోజు నుంచి ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారం చేస్తాం, కలిసికట్టుగా ఉంటాం. కానీ దీప భాస్కర్ రెడ్డి ఆ బొంసాల కథని ఏందో తేల్చాలి అని పెద్దలకు చెప్పిన. ఇప్పటి వరకు రాజకీయాలలో మేము ప్రతిపక్ష పార్టీ వాళ్ళం కొట్లాడినాము, పార్టీలో ఉన్న వాళ్ళం కూడా కొట్లాడుకున్నాం, ఒకరికొకరం దొబ్బుకున్నాం. కానీ మేము లోకల్ వాళ్ళమే ఒకరికి ఒకరు పంచాయతీ పెట్టుకున్నాం. కానీ బయట వాళ్ళని తీసుకొచ్చి బొంసాలను తీసుకొచ్చి ఎవరం మేము కొట్టిపించుకోలేదు. ఆ సిద్ధాంతం కూడా మా మహేశ్వరం నియోజకవర్గంలో ఆల్ పార్టీ లీడర్స్ దగ్గర ఎవరి దగ్గర లేదు. దీపా భాస్కర్ రెడ్డి మొన్న బోన్సాలను తీసుకొచ్చి కొట్టిపిస్తాడు అంటే మేము కూడా ముందే ప్రిపేర్ అవుతుంటిమి. మాకు తెలియదు. మేము అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వస్తుండు అని పోయి నిలబడ్డాక అనుకోకుండా చుట్టుముట్టు వచ్చి దొబ్బిర్రు. కానీ అక్కడ నా అభిమానులు తుమ్మలూరు కరుణాకర్ రెడ్డి, సుభాన్పురం రాఘవేందర్ రెడ్డి, నా ముద్దు బిడ్డ మహేశ్వరం రఘుపతి గారు, ఇంకా చాలామంది ఎస్టీ పిల్లలు వాళ్ళని దొబ్బి నా దగ్గరికి దరిదాపులో కూడా రానివ్వలేదు. ఆన్నే అప్పుడే వాళ్ళ కథ తేల్చుతాము అన్నారు. కానీ మన సీఎం మీటింగ్ కాడ గడబడైతే మనకు చెడ్డ పేరు వస్తుంది అని కాంప్రమైజర్ నేనే ఊకున్నా. సిఐ గారు కూడా, పోలీసు వాళ్ళు కూడా నన్ను ఒక్క మాట అనలేదు. నా రెండు చేతులు పట్టుకొని వాళ్ళ కార్లో తీసుకుపోయి కూర్చునబెట్టి, నీవు బదలామైనా నేను బదలామైనట్టే నా ప్రోగ్రాం ఫెయిల్ అవుతుంది అని సిఐ చెప్పిండు. సిఐ మాట కూడా నేను ఒప్పుకొని మీటింగ్ అయిపోయిన దాకా ఆయన కాళ్ళనే నన్ను కూర్చునబెట్టుకుండు. మీటింగ్ అయిపోయినాక నా కాళ్ళు ఎక్కించేదాకా కూడా ఆయననే బాధ్యత తీసుకుండు. పోలీసు వాళ్ళు కూడా నన్ను ఒక్క మాట అనలేదు, మా లీడర్ కూడా ఒక మాట అనలేదు. కానీ దీప భాస్కర్ రెడ్డి బొంసాల కథ ఏంది,
ఇప్పటికైనా కూర్చొని మాట్లాడి మంచిగుందామా, లేదు అదే బోన్సాలతోటి తేల్చుకుందామా, లేదు అదే మహేశ్వరం మీటింగ్లో మా లోకలోళ్ళతోటే తేల్చమంటావా? దీపా భాస్కర్ రెడ్డి డిసైడ్ చేసుకో. ఫస్ట్ అయితే నేను కూర్చొని మాట్లాడి మంచి సంప్రదాయంగా పోదాం అనుకుంటున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ ఆలోచన చేసి ఒక దగ్గర కూర్చునబెట్టి మంచి నిర్ణయం తీసుకుందాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాము అని మీ అందరి అభిమాన నాయకునిగా, ఆల్ పార్టీ లీడర్సు అభిమాన నాయకునిగా తెలియజేస్తున్నా.